హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ట్రైసెప్స్ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దామండి. అంతకుముందు బైసెప్ వర్కౌట్స్ ఆల్రెడీ పెట్టాను. బైసెప్ అంటే ఈ ఫ్రంట్ మజిల్స్ వస్తాయండి. ట్రైసెప్ అంటే ఈ బ్యాక్ మజిల్స్ అనమాట. ఫ్రంట్ మజిల్స్ కంటే కూడా బ్యాక్ మజిలే మనకి ఎక్కువ ఉంటుంది. సో ట్రైసెప్ని ఎక్కువ ట్రైన్ చేయాలి. బైసెప్ కంటే కూడా మీకు హ్యాండ్స్ లావు తగ్గాలన్నా, హ్యాండ్స్కి స్ట్రెంత్ పెరగాలన్నా, హ్యాండ్ పవర్ పెరగాలన్నా, పనులు చేసే కెపాసిటీ పెరగాలన్నా కానీ, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయగలిగే కెపాసిటీ పెరగాలన్నా, మీ ఫ్రీక్వెన్సీ, మీ పనులు పెరిగే ఫ్రీక్వెన్సీ పెరగాలన్నా కానీ ట్రైసెప్స్ ఆర్ కంపల్సరీ. అండ్ ప్రతి బాడీ పార్ట్ కూడా అవసరమేనండి. చెస్ట్, షోల్డర్, లాటిస్, బైసెప్, ట్రైసెప్, లెగ్స్ అన్నీ ట్రైన్ చేయాలి. మనం అన్నీ టోన్ చేసుకుంటున్న క్రమంలోనే పొట్ట కూడా తగ్గుతుంది. పొట్ట కోసం సపరేట్గా వర్కౌట్స్ అంటూ ఏమీ ఉండవు. కాకపోతే కొంచెం కొంచెం చిన్నపాటి కార్డియోస్, కోర్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అవి చేస్తామన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో తెలిసిందే కదా, ఏ వర్కౌట్ చేసే ముందైనా వార్మప్ అనేది కంపల్సరీ. అసలు వార్మప్ చేయకపోతే వర్కౌటే చేయకూడదు. హ్యాండ్స్ చేస్తున్నాం కాబట్టి, ట్రైసెప్ చేస్తున్నాం కాబట్టి ట్రైసెప్ రిలేటెడ్ వార్మప్స్ చేద్దాము ఇప్పుడు. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 and next 1 2 3 4 5 6 7. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7. అండ్ హ్యాండ్స్ని బాగా స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5. wrist rotations 1 and backwards కూడా. బాడీ మొత్తాన్ని ఫ్రీ చేసి మనం హ్యాండ్స్ని వర్కౌట్ చేయడానికి రెడీ చేస్తున్నాం అన్నమాట. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి లోయర్ పొజిషన్ అనేది లాక్ అయిపోయి ఉండాలి. 1 2 3 4 5 6 7. సో వర్కౌట్ స్టార్ట్ చేద్దాము. తెలిసిందే కదా, వార్మప్ చేసేసాము. వర్కౌట్స్ నేనైతే నా దగ్గర స్టార్టింగ్ వెయిట్ 2.5 డబ్బులు ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర వెయిట్స్ లేకపోతే వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి వాటిని వెయిట్స్గా యూజ్ చేయొచ్చు. అండ్ నా సేమ్ ఫ్రీ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు. కాకపోతే రెప్యుటేషన్స్ పెంచడమే. వెయిట్ పెరిగే కొద్దీ మనం రెప్యుటేషన్స్ తగ్గించవచ్చు, వెయిట్ లేకపోతే రెప్యుటేషన్స్ పెంచాలి. బట్ వీలైనంత వరకు కంపల్సరీ వర్కౌట్స్ చేయడానికే ట్రై చేయండి. చాలామంది ఈ కొంచెం పాసిబిలిటీస్ లేవు, మేము వర్కౌట్స్ చేయలేకపోతున్నాము అంటున్నారు. బట్ మీరు స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే వర్కౌట్స్ ఆర్ కంపల్సరీ. సో ఫస్ట్ వేరియేషన్ సింగిల్ డంబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ నుంచి ఈ కింద లోయర్ హ్యాండ్ అనేది కదలకూడదు, లాక్ అయిపోయి ఉండాలి. ఓన్లీ ఇది మాత్రమే మూవ్ చేయాలి. వెయిట్ని లిఫ్ట్ చేసి వెయిట్ని మోస్తూ అండ్ ఈ హ్యాండ్ తోటి. 1 2 3 4 5 6 7 8 9 10.
సెట్కి మధ్యలో కనీసం 30 సెకండ్స్ గ్యాప్ అయినా ఇవ్వండి. చేతిలో ఉన్న వెయిట్ని కింద పెట్టేసి హ్యాండ్స్ని కొంచెం ఫ్రీ చేయండి. సో దట్ మనకు నెక్స్ట్ సెట్ చేయడానికి ఎనర్జీ అనేది వస్తుంది. సో సెకండ్ వేరియేషన్ డంబెల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ విత్ బోత్ హ్యాండ్స్ అనమాట. మనం డంబెల్ని ఇలా హోల్డ్ చేయాలి బోత్ హ్యాండ్స్ తోటి. చూడండి, మోచేతుల నుంచి కిందకి ఇలానే లాక్ అయిపోయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను సింగిల్ హ్యాండ్తో చేసినప్పుడు 10 చేశాను. బట్ అదే డంబెల్ తోటి బోత్ హ్యాండ్స్తో చేస్తున్నప్పుడు 15 చేశాను. ఎందుకంటే వెయిట్ అనేది తక్కువ ఉంది కదా, బోత్ హ్యాండ్స్ తోటి లిఫ్ట్ చేస్తున్నాను కదా, సో రెపిటేషన్స్ పెంచాను. మీరు అలానే వెయిట్స్ తక్కువ ఉంటే రెపిటేషన్స్ పెంచడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్కల్ క్రషర్స్. హ్యాండ్స్ ఇట్లా పెట్టేసి మోచేతుల నుంచి కింద కదలకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. సో సెట్కి మధ్యలో గ్యాప్ అన్నమాట. ఇన్ కేస్ మీకు 2 హ్యాండ్స్తో ఇలా అనడం టఫ్గా ఉంది అనుకుంటే సింగిల్ హ్యాండ్తో అయినా చేయొచ్చు. ఇట్లా 1 2 3. నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి క్రాస్ ప్రెస్. చూడండి, హ్యాండ్ ఇట్లా పెట్టేసి ఈ డంబెల్ని ఈ వైపు షోల్డర్ దగ్గరికి తీసుకురావాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. నౌ విత్ అదర్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టేసి ఇది షోల్డర్ దగ్గరికి తీసుకురావాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. హడావిడిగా అసలు చేయొద్దండి. ఎప్పుడైనా స్లోగా, రిలాక్స్డ్గా, కంపోజ్డ్గా చేయండి. ఈ వెయిట్స్ చేయడం వల్ల ఎంతైతే బెనిఫిట్ ఉంటుందో మనం ఎలా పడితే అలా చేస్తే అలానే డ్యామేజ్ కూడా ఉంటుంది. సో 1-2 సార్లు వీడియో చూసి జాగ్రత్తగా నేను పొజిషన్స్, ఫామ్ ఎలా పెడుతున్నానో అలానే చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కన్నా బెటర్ ఎక్సర్సైజ్ అసలు ఈ వరల్డ్లోనే లేదండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అందుకే ప్రతి సెలబ్రిటీస్ కానీ, బాగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ రిచ్నెస్ని పక్కన పెట్టి కష్టపడుతున్నారు. ఎందుకు అంటే హెల్త్ కోసం పరుగులు వేస్తున్నారు అంటే ఆలోచించండి. ఇంకా మనమే మిడిల్ క్లాస్ వాళ్ళం, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉండి అక్కడే స్ట్రగుల్ అవుతూ ఉంటాము డెసిషన్ మేకింగ్ దగ్గర. సో ట్రై టు అండర్స్టాండ్, వర్కౌట్స్ ఆర్ కంపల్సరీ. సో 5th వేరియేషన్ వచ్చేసి డంబెల్ కిక్ బ్యాక్స్.
ఫస్ట్ పొజిషన్ చూడండి, లైట్గా నీస్ తోటి బెండ్ చేసి ఈ పొజిషన్ని లాక్ చేయాలన్నమాట. లాక్ చేసిన తర్వాత డంబెల్స్ తీసుకొని ఈ పొజిషన్ అనేది అసలు మనకి ఎక్సర్సైజ్ చేసే క్రమంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, డంబెల్ డెడ్ లిఫ్ట్ చేయడానికి కానీ ప్రతిదానికి. సో ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైసెప్ డిప్స్ అండి. చైర్ మూవ్ అవ్వకుండా ఉండటానికి నేను ఆ డంబెల్స్ని ప్లేస్ చేశాను. హ్యాండ్స్ సపోర్ట్ తోటి మన బాడీని లిఫ్ట్ చేయాలన్నమాట. మన లెగ్స్ ఎంత ముందుకైతే వెళ్తున్నాయో అంతవరకు ఇలా చాపి, ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. దట్స్ ఇట్. సో 6 వేరియేషన్స్ చూసాం కదా. నేను అన్నీ ఒక సెట్టే చేశాను. మీరు ప్రతి సెట్ని ఇంకో 2 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. నేను వీడియో ప్రొలాంగ్ అవ్వకూడదని నేను రిపీట్ చేయలేదు. అండ్ వర్కౌట్స్ ఆర్ కంపల్సరీ అండి. మనం ప్రతిరోజు ఈ వర్కౌట్స్ చేయడం వల్ల మన బాడీకి పెయిన్ని అలవాటు చేస్తున్నాము, ఆయాసాన్ని. అండ్ మనం స్వెట్ అవుట్ అవ్వడం ద్వారా టాక్సిన్స్ని బయటికి రిలీజ్ చేస్తున్నాము. హ్యాపీ హార్మోన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట. సో వర్కౌట్స్ ఆర్ కంపల్సరీ. డైలీ ఇలా మన బాడీకి కష్టాన్ని అలవాటు చేయడం ద్వారా, నొప్పిని అలవాటు చేయడం ద్వారా మన బాడీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. అదే క్రమంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదే క్రమంలో వెయిట్ లాస్ కూడా అవుతాము అండ్ బాడీ గట్టిపడుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. బాయ్.